హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రవీణ్ కుమార్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరికీ మరొక మంచి వీడియో తీసుకొచ్చానండి. 1971 పాకిస్తాన్ వార్లో కింద నుంచి మిజైల్ వేసి కొడితే ఈ ఎయిర్ క్రాఫ్ట్ రెక్కకి తగిలి మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ మనకి ఇది ఒకటే దొరికిందంట రెక్క, పాకిస్తాన్ వాళ్ళది. ఫ్లైట్ ఇది డకోటా ఎయిర్ క్రాఫ్ట్. ఇది డకోటా ఎయిర్ క్రాఫ్ట్ పేరు డకోటా. అవి అన్నీ మొక్కలు అయిపోయినాయి, అవి దొరకవు. ఇది మాత్రం దొరికింది మనకి, తీసుకొచ్చి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. మరి ఇది ఇంజిన్స్ అలాంటి ఇంజిన్స్ అంతకంటే ఎక్కువ పవర్ ఉంటాయి దీన్ని లిఫ్ట్ చేయడానికి. పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇదిగో చూడు, దెన్ ఫ్యూయల్ సప్లై పైపు రెక్కల్లో ఉంటుంది ఫ్యూయల్ అంతా. ఓకే, ఇంకా చూడు వాళ్ళ కమాండర్ జీపుల్ని వాళ్ళు డిస్ట్రాయ్ చేశారు. చూడు, వాళ్ళ కమాండర్ జీపుల్ని మనోళ్ళు మిజైల్స్ తో డిస్ట్రాయ్ చేశారు. వాళ్ళని చంపేసి బాంబులు వేసి వాళ్ళ మీద. అది కూడా ఆ జీప్ కూడా ఏది ట్యాంకర్, ఆర్మీ ట్యాంకర్. వాళ్ళే ఇవన్నీ ఇక్కడ ఉన్న అన్ని ఐటమ్స్ కూడా పాకిస్తాన్ మీద మనం అటాక్ చేసి ఇక్కడ దేశం మనం గెలుచుకోవచ్చు అనమాట. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మీద మనం అటాక్ చేసి తీసుకొచ్చినాయి అన్ని. ఆ మూతల్లో తెరిచి ఉన్నాయి చూడు ట్యాంకర్ లో, దాని లోపల ఉంటారు వాళ్ళు సోల్జర్స్. లోపల ఉండి దాంట్లో కింద లోపల నుంచి లోడ్ చేసి మిజైల్ ని ఫ్రంట్ నుంచి అదే ఈ గన్ నుంచి మన మీదకి అంతే. వ్యూ లోపల నుంచి ఉంటది, చూస్తారు. హోల్స్ ఉన్నాయి కదా, కనపడుతుంది. ఇక్కడ బైనోక్యులర్స్ అనేది సెట్ చేసుకుని చూస్తారు. అండ్ అదిగా చూడు వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ వెనకాల ముక్క ఇక్కడ పడిపోయాను. అది కూడా ఫ్లైట్ ముక్కల వెనకాల దాని బాంబులు, దాని మిజైల్స్ మనం పడిపోయిన తర్వాత పాడైపోతాయి. చూడు ఇలా చూడు ప్రవీణ్, అక్కడ ఉన్నాయి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడు అక్కడ ఉన్నాయా, అయ్యో అక్కడ కనపడుతున్నాయా, అవన్నీ కూడా ఎయిర్ క్రాఫ్ట్ పార్ట్స్, దాని మిజైల్స్, బాంబులు అన్నీ. అక్కడ ఇది కూడా ఒక యుద్ధ ట్యాంకరే, ఇది కూడా వాళ్ళదే. ఇక్కడ నీకు ఇందులో కనిపించే అన్ని కూడా అదిగో ఇక్కడ రాశాడు చూడు, రిమైన్స్ ఆఫ్ పాకిస్తానీ సబేర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ షాట్ డౌన్ ఇన్ 1971 ఇండో పాక్ వార్. మెయిన్ ప్లేన్ ఒకటి ఉంది. ఓకే, ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు 2 ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్లు? ఇగో ఇట్రా చూపిస్తాను చూడు, జూమ్ నీకు చూపిస్తాను చూడు. అక్కడ కనపడుతుందా, అది ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్. అది ఓకే. టెయిల్ సెక్షన్లో 5 అక్కడ ఉన్నాయి చూడు, అక్కడ ఒక 4 టెయిల్ సెక్షన్స్ ఉన్నాయి. చూడు టెయిల్ సెక్షన్ చెప్తున్నాను చూడు, ఫ్లైట్ టెయిల్ సెక్షన్ అక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ ఒకటి. ఇది వింగ్ సెక్షన్. ఇది ఒకటి. సారీ, టెయిల్ సెక్షన్ అక్కడే ఉన్నాయి 5. లోపలికి వెళ్ళడానికి దగ్గరగా చూపించవచ్చు. ఏవి దాని పక్కనే అవి కూడా చిన్న సైజ్ అంబుష్ గన్ టైప్ అనమాట అవి. ఓకే, ఇంకా రాకెట్స్ 6 ఇవి రాకెట్స్. బండి కూడా అల్దనన్నా. ఏది బండి? ఏది అది ఆ డ్రాప్ ట్యాంక్స్ 8 తీసుకొచ్చారు. అది చూడు ఆర్మీ వెహికల్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూసాను చూడు, ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక ఐటమ్. అది వాళ్ళది ఏమంటారు దాన్ని, బుల్లెట్స్ క్యారియర్ అని ఉంటాయి. ఓకే, ఈ జీప్ చెప్తే అయిపోతుంది. దీన్ని అదే ఏమంటారు, రష్యన్ జీప్స్ ఇవన్నీ. రష్యన్ మేడ్. అప్పట్లో వాళ్ళు కూడా రష్యా నుంచి కొనుక్కున్నారు కదా చాలా. రష్యా, ఫ్రాన్స్ మేడ్. ఇంకా లోపల కూడా ఉన్నాయి చాలా కార్లు. ఇది చూడు మెయిన్.
ఇది S-55 హెలికాప్టర్, USA మేడ్. మెయిన్ దీని యూజ్ ఏంటంటే కార్గో డ్రాపింగ్ అనమాట. వరద బాధితుల కోసం కానీ కార్గో డ్రాపింగ్ కానీ ఇవన్నీ 1966 వరకు కూడా దీన్ని ఆపరేట్ చేశారు మన వాళ్ళు. USA మేడ్. అదే కాకుండా రిఫ్యూజీస్ ఉంటారు కదా, ఎవడన్నా ఎక్కడన్నా ఇరుక్కుపోతే కానీ వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి కానీ అలాగా. ఇది 10 సీటర్, 8 to 10. మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే ఎక్కువ మీ సిరీస్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి బాగా వాడతారు, చాపర్స్. ఇది మీ సిరీస్ స్టార్టింగ్ అనమాట, మీ 4. ఓకే, ఇప్పుడు మీ 26, మీ 27, మీ 29 నడుస్తుంది ఇప్పుడు. అయితే దీని మెయిన్ రోల్ ఏంటంటే అటాకింగ్కి కానీ ఏదన్నా ఇవాక్యుయేషన్కి కానీ అసాల్టింగ్ వాడతారు దీన్ని, ఈ ఎయిర్ క్రాఫ్ట్ని. దీని వింగ్స్ చూడు, అసాల్ట్ అంటారు కదా, వెళ్ళి అటాక్ చేయడానికి కానీ ఇవన్నీ చూడు. దీంట్లో వాడే బాంబ్స్ ఇవన్నీ, బాంబ్ డ్రాపింగ్కి, ఏదన్నా మెయిన్ ఇన్స్టాలేషన్స్ని బ్లాస్ట్ చేయడానికి, డిఫ్యూజ్ చేయడానికి కానీ వాడారు ఒకప్పుడు. ఇది ఇప్పుడు మీ 27, మీ 28 ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ నడుతుంది. ఇది అప్పట్లో మీ 4. ఇది చాలా వెయిట్ ఉంటుంది. అది కింద పడితే ఏం చచ్చిపోతారు, ఇంకా బ్లాస్ట్ అయితే అలా ఉంటుంది. ఆలోచించి పేలిపోతే ఇంకొక బ్లాస్ట్ అవ్వక్కర్లేదు, నెత్తి మీద పడితే చాలు కదా, పైకి చచ్చిపోతారు అంటున్నారు. వెనకాల ఉంది చూడు, దాన్ని సెల్ఫ్ థ్రస్ట్ చేసుకునేది ఉంది చూడు. థ్రస్ట్ చేసుకునేది మొత్తం అది సెల్ఫ్ రొటేట్ చేసుకుంటే వెళ్తుంది. దీనికి వెనకాల ఏంటంటే చూడు, మన తరజోగా అన్నితే దూసుకెళ్తుంది కదా, అలా ఫైర్ అయ్యి దాన్ని టార్గెట్ తీసుకెళ్ళి కూడా ఉంటాయి ఆపరేషన్స్. అదిగో బాంబులు సైజెస్ కానీ వాటి గురించి కానీ. చూడు ఏమేమి డిస్ట్రాయ్ చేస్తుందో, వెహికల్స్ని డిస్ట్రాయ్ చేయడానికి, పాపులేట్ డిస్ట్రాయ్ చేయడానికి, మార్షలింగ్, యార్డ్ రన్వేస్. ఎయిర్క్రాఫ్ట్ పేరు క్యాన్బెరా ఎయిర్క్రాఫ్ట్. ఓకే, క్యాన్బెరా ఎయిర్క్రాఫ్ట్. ఇది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి 2007 వరకు కూడా ఇది సేవలు అందించింది చక్కగా. ఓకే ఓకే, ఇది యూకే అన్నమాట, అంటే ఒరిజినల్ యూకే. ఓకే, రెండు ఇంజన్స్. ఓకే, దీని ఇంజన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన కంపెనీ రోల్స్ రాయ్స్. ఓకే ఓకే, అవాన్, యావ్రో ఇలాంటివి. పైలట్ ఎక్కడి నుంచి చూస్తారు తెలుసా? ఇక్కడ నుంచి వస్తారు చూడు, కింద మిర్రర్ కనపడుతుంది మనకి, ఎక్కడ నుంచి కనపడుతుంది మొత్తం కింద వ్యూ అంతా. దీని స్పెషాలిటీ. అవునా? అప్పట్లో ఇది మెయిన్గా యూజ్ చేయడం నేవిగేటర్ కానీ, అంటే మెయిన్ బాంబింగ్ యూజ్. బాంబ్స్ కనపడుతున్నాయా అటు ఇటును? బాంబర్ ఇది యాక్చువల్గా. ఓకేనా? అండ్ ఒకప్పుడు మన ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉన్న పెద్ద పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. టికెట్. ఓకే ఓకే ఓకే, ఆపరేషన్ విజయ్ అని గోవా లిబరేషన్, గోవాని జపాన్ వాళ్ళు అది మా ఆక్యుపై చేసినప్పుడు జరిగింది చూసావా? అప్పుడు ఉపయోగపడింది ఎయిర్క్రాఫ్ట్. ఓకే, అదన్నా బాగా ఇది కూడా చేసింది. ఇది లిబరేటింగ్ ఎయిర్క్రాఫ్ట్. ఓకే, అదేంటన్నా సగం సగం ఉంది. అది ఓల్డ్ మంద కదా, ఎవరిదో అది జెండా ఫ్లాగ్ మంద కాదు కదా? ఏది లేదు, ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ ఇది కూడా. మరి అది యాక్సిడెంట్ అయిపోయింది, ఇట్లా ఉన్నాయి మొత్తం. డిస్మాంటిల్ చేస్తారు. ఓహో, అదేంటన్నా అది? రాడార్ ఇదేనా? రాడార్ ఏంటంటే శత్రు దేశాల ఎయిర్క్రాఫ్ట్స్ మన ఇండియా మీదకి అటాకింగ్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇవే పట్టుకుంటాయి. ఈ రాడార్ సిగ్నల్ పట్టుకుని ఆ సిగ్నల్కి మిజైల్ లాక్ చేస్తే ఇది తిరుగుతూ ఉంటుంది అంట. ఎయిర్క్రాఫ్ట్ ఎటు వెళ్తే అటు తిరిగిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్ చేస్తుంటే దీని సిగ్నల్ క్యాప్చర్ చేసుకుని లాక్ చేసి
దీని నుంచి మిజైల్ కొడతారు దాని మీద. ఓకే. అందుకని ఎయిర్ క్రాఫ్ట్ ఇటు వెళ్తే లాక్ చేసి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ని పడగొట్టేస్తారు అన్నమాట. ఓకే. రాడార్స్ మెయిన్ యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇది పాత రాడార్ కదా, నేను నీకు మంచి ఒరిజినల్ లైవ్ లో ఉన్న రాడార్ చూపిస్తాను నెక్స్ట్. ఇది రాడార్ రెప్లికా అంతే, జస్ట్ ఒరిజినల్ రాడార్ కాదు, లూనార్ మాడ్యూల్ రాడార్ అప్పట్లో. ఓకే, స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ అది. ఇది HPT 32 ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఓకేనా, ఇట్ ఈస్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్. ఫస్ట్ చేస్తున్నారు, ఇప్పుడు కిరణ్ వాడుతున్నారు, ఇంకా నాకు తెలిసి తేజస్ వాడుతున్నట్టున్నారు. ఒకప్పుడు HPT 32 ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఆయన ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ షెకాన్ అని చెప్పి అప్పట్లో పాకిస్తాన్ వాళ్ళు మన మీద యుద్ధానికి వచ్చినప్పుడు నలుగురైతే సడన్గా ఆల్ ఆఫ్ ద సడన్ అటాక్ చేస్తే, ఇదిగో ఈ ఫ్లైట్ ఉందా, పాకిస్తాన్ ఫ్లైట్, ఈ ఫ్లైట్లో ఇలాంటి 4-5 వస్తే ఆయన ఒక్కడే సింగిల్గా వెళ్ళి 2 ఎయిర్ క్రాఫ్ట్ని షూట్ చేసి 3వ ఎయిర్ క్రాఫ్ట్ కంట్రోల్లోకి రావట్లేదని 3వ ఎయిర్ క్రాఫ్ట్కి ఈ ఫ్లైట్ వేసుకుని డైరెక్ట్గా గుద్దేసి చంపేశాడు అనమాట. అంటే అంత ప్రాణత్యాగం చేశాడు ఈయన. అలాగ గుద్దేటప్పటికి ఇదిగో ఈ ఫ్లైట్, ఈ పైలట్ ఉన్నాడు కదా, ఈ పైలట్ భయపడిపోయి ఎయిర్ క్రాఫ్ట్ ఇండియాలో ల్యాండ్ చేసేసి నన్ను సరెండర్ అయిపోయాడు దెబ్బతోటి. అంటే ఈయన చేసిన కరేజెస్ యాక్ట్ చూసి భయపడిపోయాడు అనమాట. సో అలాగా 4 ఎయిర్ క్రాఫ్ట్లు అటాకింగ్ వస్తే 2 వాటిని పడగొట్టి 3 వాటిని డైరెక్ట్గా గుద్ది చంపేసి 4వ ల్యాండ్ అయ్యేలా చేశాడు. ఇతని ప్రాణత్యాగానికి ఇప్పుడు మా ఎయిర్ ఫోర్స్లో ఏంటంటే చాలా మంచి గౌరవం. ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్జిత్ సింగ్ షెకాన్. ఇది నాట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇదేమో సబేర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది పాకిస్తాన్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఈయనే యాక్చువల్గా ఏంటంటే ఈయన కొత్తగా, అప్పుడు కూడా ఏంటంటే కొత్తగా వచ్చాడు ఎయిర్ ఫోర్స్లోకి. అంత సీనియర్ ఆఫీసర్ కూడా కదా, అందరికంటే జూనియర్ ఆఫీసర్. ఫ్లయింగ్ ఆఫీసర్ అదే ర్యాంక్ ఏంటంటే చాలా జూనియర్ ఆఫీసర్. ఇది కూడా నాట్ మోడల్ ఎయిర్ క్రాఫ్ట్, సెకండ్ ఒక ఎయిర్ క్రాఫ్ట్. ఇది కూడా చూడు, బాంబులు చూసా దానికి ఎలా కట్టున్నాయో, దీనికి పెట్టున్నాయో, అది అవే బాంబులు. చూడు ఆ లివర్ లాగా ఉన్నాయి కదా, ఆ లివర్ రిలీజ్ చేసి ఫైర్ చేసేస్తాడు అనమాట. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి దీనికి? 2 ఉన్నాయి. ఓకేనా, 4 పెట్టుకోవచ్చు. 4 గంటలతోటి 2 ఎయిర్ క్రాఫ్ట్ని పడగొట్టాడు ఆయన. 3 దాన్ని డైరెక్ట్గా వెళ్ళి గుద్దేసేది. అంటే చాలా మన ఇండియాకి ఇప్పుడు ఆయన చేయకపోతే ఈ రోజుల్లో మన దగ్గర శ్రీనగర్ ఉండేది కాదు. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ HAL-HT2 ఇండియా మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ ఇది. బేసిక్ కొత్తగా పైలట్ ఎవరైనా అవ్వాలనుకుంటే అప్పట్లో దీని మీద ట్రైనింగ్ ఇచ్చేవాడు. ఇది మన కార్లో సిలిండర్లు 3 సిలిండర్ 4 సిలిండర్ అంటారు కదా, పిస్టన్ అయ్యే సేమ్ బేసిక్ మనకు బైక్లోని కారులో ఉండే మోడల్ ఎక్విప్మెంట్ వేసి అప్పట్లో పాతది అనమాట. 3 సిలిండర్ 4 సిలిండర్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది. పిస్టన్ ఇంజన్ అవన్నీ బేసిక్ ఎయిర్ క్రాఫ్ట్, జస్ట్ ఫర్ ఇదిగో ఫ్లయింగ్ ఇన్స్ట్రక్షన్ స్కూల్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మన పైలట్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి వాడేటోళ్ళం. TMK-3 పెర్సివల్ ప్రెంటైస్ అంటారు దీన్ని. ఇది UK మ్యానుఫ్యాక్చర్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్. ఇది పరమవీర్ చక్ర ఇచ్చారు. చాలా చిన్నవాడు చెప్పలేను. సో ఇదిగో నేను యాక్చువల్గా ఇలా పెట్టాను అడ్డంగా, పర్లేదా? లైజాండర్ వరల్డ్ వార్ 2లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను వాది బ్రిటిషర్స్ కలిసి ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు రాయల్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి ఉండేది అప్పట్లో మన ఇండియన్స్కి కొత్తగా 6 పైలట్లు అయ్యారు. 6 ఫస్ట్ ఇండియన్ పైలట్స్ అనమాట. 5 అయ్యారు. ఒక అతనేమో మెడికల్ క్వాలిఫై అయిపోయాడు. సో 5 పైలట్లు ఈ లైజాండర్ ఎయిర్ క్రాఫ్ట్ వేసుకుని వరల్డ్ వార్ జరిగినప్పుడు ఫుల్ సపోర్ట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట. ఇది కాదు ఇది చూడు, ఇది ఎక్కడ రాశారు డ్రాపింగ్ పికప్ అని? లేదు, ఇది అటాకింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది అసాల్టింగ్. పైలట్ సీట్స్ ఫ్రంట్ సీట్, ఫైటర్ ఫ్లైట్లో కూర్చునే సీటు. నీకు ఒకటి చెప్తాను చూడు, ఆ ఎల్లో కలర్ ఉందా, హైడ్ డ్రమ్, అదేంటనుకున్నావు?
ఫ్లైట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఓకేనా, ఫ్లైట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. ఎల్లో కలర్ చూడు పట్టుకోది, అదేంటనుకున్నావు, ఫ్లైట్ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోయింది. ఓకేనా, అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతే అది ఏదన్నా క్రాష్ అయిపోతుంది అనుకో, పైలట్ బటన్ నొక్కుతాడు. పైలట్ బటన్ నొక్కితే కింద నుంచి ఒక బాంబు లాంటిది పేలి పైకి తన్నుతుంది ఎయిర్ క్రాఫ్ట్. తంతే ఆ సీట్ మొత్తం ఊడి పడిపోద్ది, బయటకు వచ్చేద్ది అనమాట. దీనికి ఆటోమేటిక్గా పారాచూట్ ఉంటుంది. పారాచూట్ లోంచి ఎజెక్ట్ అయిపోతాడు. ఎజెక్ట్ అయిపోయి పారాచూట్ ఓపెన్ అయిపోయి సేఫ్గా కిందకి వచ్చేస్తాడు, ఎయిర్ క్రాఫ్ట్ పడిపోతుంది. ఆటో ఇజెక్షన్ ఫెసిలిటీ దీంట్లో ఉంటుంది అన్నమాట. ఇవన్నీ పెట్టుకుంటాడు. పారాచూట్ తాళ్ళు చూడు, ఇవన్నీ పారాచూట్ తాళ్ళే. ఇది కూడా అలాంటి సీటే, స్టార్ బోర్డ్ సీట్ అనమాట. ఎందుకంటే బేసిక్ మోడల్స్ చూడు, ఆ పైన ఉంది చూసావా, ఆ పైన అద్దాలు ఉందా, అందులో కూర్చుంటాడు ఫైటర్. గుద్దుతుంది పైకి, గుద్దుగానే ఆ పైన డోర్ ఓపెన్ అయిపోద్ది, బయటికి పడిపోతాడు అనమాట. బయటికి పడిపోతాడు, కిందకి ల్యాండ్ అయిపోతుంది, ఈ ఫ్లైట్ పడిపోతుంది. అతను సేఫ్గా పారాషూట్ ల్యాండ్ అయ్యే విధానం అనమాట. స్పీడ్గా చేసుకున్నాను, మనం చేసుకున్నా లేట్ అయిపోతుంది. ఫైటర్ ఇంజిన్ అది కనబడుతుందా, ఫైటర్ ఇంజిన్ థ్రస్ట్ క్రియేట్ చేసి మన అది ఆ ఇంజిన్ ఎంత పవర్ఫుల్, ఆ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ అంత పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇది అది గ్లైడర్స్ అంటే చిన్న ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఎన్సీసీ వాళ్ళు ఫ్లయింగ్ చేస్తారు. అది కొత్తది వచ్చినట్టు ఉంది, ఓపెన్ చేయలేదు. ఇవన్నీ అవే ఎయిర్ క్రాఫ్ట్స్. కాన్పూర్లో అదే గ్లైడర్స్ ఇవన్నీ. కాన్పూర్ ఎన్సీసీలో ఉండేది అనుకుంటా అప్పట్లో. ఏది కాదు, ఎయిర్ క్రాఫ్ట్ ఇంతది. మన యుద్ధంలో డ్యామేజ్ అయిన ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. వపతి ఎయిర్ క్రాఫ్ట్ అంటారు దీన్ని. ఇదంతా చూడ తీగల మీద ఉంటుంది పాపం, బేసిక్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట ఇది. చూడన్ని తీగలు కట్టు ఉంటుంది, బాగా ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ వపతి. ఇది 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 మనది కాదు, ఇది జపాన్ వాళ్ళది, మనం స్వాధీనం చేసుకున్నాం. అటాక్ చేసినప్పుడు జపాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇవి అప్పట్లో. బొమ్మలా ఉంటుంది కానీ ఎయిర్ క్రాఫ్ట్ లాగా ఉండదు. థండర్ బోల్ట్స్ నెక్స్ట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మిస్ అయిపోయారు కదా, అప్పుడు వెతకడానికి ఒక ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళింది. అది ఇదే సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్. ఇది ఎంత పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే, ఇది చాలా పవర్ఫుల్ ఇంటర్సెప్టర్ అనమాట. అంటే లొకేషన్స్ కనుక్కోవడం కోసం, ట్రేసప్ చేయడం కోసం కానీ అన్నట్లుగా వాడతారు సుఖోయ్ ఎయిర్ క్రాఫ్ట్. కాకపోతే ఇది ఏమంటారంటే వేరియంట్ ఓల్డ్, బట్ ఇదే ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళింది. ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్స్ ఉన్నాయన్నమాట ఎయిర్ క్రాఫ్ట్లో. మొత్తం అంతా ఇది ఉందా, ఇదేంటనుకున్నావు, ఇది కనిపెడుతుంది కదా. ఈ ఫ్లైట్కి ఫ్యూల్ అయిపోయింది. ఓకేనా, ఫ్యూల్ అయిపోయినప్పుడు దీన్ని రీఫ్యూలింగ్ చేసుకోవడానికి ఎయిర్లోనే ఇంకొక ఫ్లైట్ వస్తుంది. ఇంకో ఫ్లైట్ వచ్చి దాని వెనకాల నుంచి దీనికి అటాచ్ చేస్తుంది అనమాట. ఇందులో ఫ్యూల్ తీసుకుంటుంది. చాలా మంచి ఉన్నాయి. అంటే ఓల్డ్ ఎయిర్ క్రాఫ్ట్లోనే అప్పట్లో మంచి ఫీచర్స్ ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ ఇది. ఏది దీంట్లో ఈ సిస్టమ్స్ అట్లాంటి అడ్వాన్స్డ్ రాడార్స్ కానీ అప్పట్లో. ఏది ఈ సుఖో ఎయిర్ క్రాఫ్ట్ టైల్ తోక భాగం. ఓకే, మనం అటాక్ చేసాం కదా పాకిస్తాన్ వాళ్ళు, అది దాని టైల్ యూనిట్. ఓకే, చదవండి. ఇది చూడు, దానికి బాంబులు కూడా ఉంటాయి. ఇది స్ట్రైకర్ అనమాట, ఎయిర్ స్ట్రైకర్. ఓకే, డైరెక్ట్ అటాక్ ఉంటుంది. మంచి పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇదన్నా. చాలా పెద్దది. ఎంతమంది ఉంటుంది, ఎంతమంది ఉంటారన్నా పైలట్ అక్కడే? చూడదు. ఇదన్నా MiG-21. ఓకే, మన వరకు కూడా సర్వీస్లో ఉండేది ఇది. మరి ఇప్పుడు డౌన్ చేస్తారు ఏదో తెలియదు కానీ ఇది కూడా స్ట్రైకర్. ఇదిగో మిసైల్స్. సో ఇది MiG-21 బైసన్. ఇది
టైప్ 75 సంథింగ్ లైక్. అదే అవే మోడల్ ఎయిర్క్రాఫ్ట్స్ బట్ డిఫరెంట్ వేరియేషన్స్ అండ్ డిఫరెంట్ ఫీచర్స్ అంతే. అది స్ట్రైకర్, ఇది బాంబర్. ఇది వచ్చేసా ఇది కనపడుతుందా, ఇందులో ఇప్పుడు మనం గన్లో బుల్లెట్లు లోడ్ చేస్తాం కదా, ఇదో రకంగా గన్ అనమాట. ఈ సైజు బుల్లెట్లు ఫైర్ చేస్తూ ఉంటుంది కింద మీదకి, గన్ పడుకున్న తర్వాత ఓకే ఇది కూడా అటాచ్ చేస్తుంది దానికి. ఇది మంద కదా అనుకుంటా. ఫ్రాన్స్ అన్న, ఫ్రాన్స్ ఏం మనం పట్టుకొస్తారన్న మన పెద్దలని. వరల్డ్ వార్లో ఇది మంద కాదు, తేలు ఉంది. ఆయన ఎవరు తెలియదన్నా. ఇప్పటి వరకు మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అర్జున్ సింగ్ ఆయన ఒక్కలా ఉన్నారు. అంటే ఇప్పుడు చీఫ్ కంటే కూడా నెక్స్ట్ హానరల్ ర్యాంక్ ఇచ్చారు ఆయనకి. ఆయన బ్రతుకున్నంతకాలం ఇంకా ర్యాంక్ ఇచ్చారు. 95 years ఏజ్లో చనిపోయారు. ఆయన చాలా మంచి సేవలు చేశారు, అందుకని చెప్పేసి ఆయనకి ఇచ్చారు మార్షల్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్, మార్షల్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మార్షల్ సుబ్రతో, హీ ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. ఓకే. అంటే అప్పటి వరకు మన రాయల్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు అంటే బ్రిటిషర్స్ అంటర్లో మనం ఉన్నాం. మన ఎయిర్ ఫోర్స్ సెపరేట్గా ఉండేది. కాకపోతే అప్పుడు థామస్ ఎల్మ్హిస్ట్ అని చెప్పేసి ఆయన చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఉండేవాడు, చీఫ్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్. కాకపోతే ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఫస్ట్ ఇండియన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఈయన. అదేంది, అది మంద కదన్నా, గుళ్ళు ఉంది. మనకి పెయింటింగ్స్ అంతే, మనం బయట నుంచి కొన్నాం. హాకర్ అన్ని దాంట్లో అప్పుడు పైలట్. ఇదిగో ఇప్పుడు అది ఎయిర్క్రాఫ్ట్ ఫెయిల్ అయిందంట కోసం